నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మరియు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మే నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం మా మానస. గురువుగారు, మే నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యారాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఉందమ్మా. కన్యారాశులతో పెట్టుకోకూడదమ్మా. కన్యారాశి వాళ్ళు సూపర్. వాళ్ళు బాలేదంటే మనల్ని తిడతారమ్మా. అంత బాగుందనమాట కన్యారాశి. భాగ్యంలో ఉన్నటువంటి గురుడు మే 14, 2025 సంవత్సరం తర్వాత రాజ్య స్థితిగతుడవుతున్నాడు. కాబట్టి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, కిరాణా, తర్వాత బట్టల షాపులు, హోటళ్ళు, ఇలాంటి అన్ని రకాల బిజినెస్లు, ఆటోమొబైల్స్ ఇలాంటి చేసేటటువంటి వాళ్ళ పరిస్థితి అంతా కూడా బాగుంటుంది. అయితే సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహం కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని అన్నారు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శనిగ్రహము, శని కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని అన్నారు. అందువలన భార్యాభర్తలతో కానీ, జీవిత భాగస్వాములతో కానీ వీళ్ళు గొడవలు పెట్టుకోకుండా ఉండాలన్నమాట. ఆర్గ్యుమెంట్స్ అవన్నీ కూడా పెట్టుకోకుండా ఉండాలి. పిల్లలు కూడా వీళ్ళు ఆర్గ్యుమెంటేషన్ ఎక్కువ తగ్గించుకోవాలా ఆ శక్తుల్ని. ఆ తర్వాత ఈ కన్యా రాశి వారికి ఆదాయ వ్యయాలు లాస్ట్ నెలతో పోల్చుకుంటే బాగా ఉంటాయన్నమాట. ముందుకు వెళ్తారు వీళ్ళు. అలాగే ఉద్యోగాలు, గురుగారు నాకు ఉద్యోగం రావట్లేదండి 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 4 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయి నన్ను అడుగుతూ ఉంటుంది అనమాట. అటువంటి అమ్మాయి అసలు ఫస్ట్ ఒక అప్లికేషన్ కూడా పెట్టలేదు ఏ కంపెనీలోనో. ఇలా పెట్టింది అలా వచ్చేసింది. కాబట్టి కన్యా రాశి వాళ్ళందరికీ కూడా బాగుంది. కాకపోతే భార్యాభర్తల మధ్య అనురాగం అనేటటువంటిది తగ్గుతుంది. ఈగోస్కి వెళ్ళిపోతారు. కోర్టు గొడవల్లో వీళ్ళు, పోలీస్ స్టేషన్ గొడవలు అనేటటువంటి వీళ్ళు పెట్టుకుంటారు. ఒక భార్య ఒక దేశంలో ఉంటే భర్త ఒక దేశంలో ఉండడం కానీ, భార్య ఒక రాష్ట్రంలో ఉంటే భర్త ఒక రాష్ట్రంలో ఉండడం కానీ, ఒకే ఊర్లో ఉంటే వేరే వేరే ఇళ్లల్లో వేరే వేరే ఇళ్లల్లో ఉండడము, ఒకే ఇళ్లలో ఉంటే వేరే వేరే గదుల్లో ఉండడం, వాట్సాప్ మెసేజ్ల్లో టీ పట్రా కాఫీ పట్రా అని పెట్టుకోవడం, ఈ విధంగా చిన్న చిన్న కొట్లాట్లు అనేటటువంటి కన్యారాశికి జరుగుతున్నాయి. దీనికి ఇద్దరు కూడా సామరస్య భావనతో మనం పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ కన్యారాశి వారికి ఇదంతా ఎందుకురా బాబు, ఈ గోలంతా కూడా సన్యాసం తీసేసుకుంటే బాగుంటుంది, రామయోగుల గారు లాగా అయిపోతే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు మనం ఖుషి సినిమా చూసావా? ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ బక్కగా ఉన్నవాడిని కొట్టడానికి వెళ్తాడు, హీరోయిన్ నడిపిస్తుందని. అంటే వాడేమంటాడు విలను, తెరకు జయ ఆంటీ మాలూమ్ హై అంటాడు. అంటే ఎవరో జయ ఆంటీ అంటే ఎవరు, జయ ఆంటీ మాలూమ్ హై అంటాడు. అంటే సీఎం జయలలిత మా గురువు. అలాగే తెరకు లాలు అంకుల్ మాలూమ్ హై అంటాడు. లాలు అంకుల్ అని లాలు ప్రసాద్ అంకుల్. ఆ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారంతా కూడా ఎలా ఉంటారంటే, ఏమన్నా భర్త బా భార్యల్ని భర్త భర్త భార్యల్ని హింసిస్తుంటే, భార్యలు భర్తల్ని హింసిస్తుంటే, నీకు రామయోగి తెలుసా, మాణికేశ్వరి మత్ శిష్యుడు, ఆయన ఆశ్రమంలాగా నేను కూడా వెళ్ళిపోయి ఆశ్రమం పెట్టేసుకుంటా, సన్యాసం తీసేసుకుంటా అంటారనమాట. అంటే రామయోగి ఇస్ ఎ రోల్ మోడల్ సన్యాసం తీసేసుకోవడానికి. కాబట్టి ఆ విధంగా కన్యా రాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారమ్మా. ఒక్క భార్యాభర్తల గొడవలు తప్ప ఆదాయం, డబ్బులు, వ్యాపారాలు పుష్కలంగా ఉంటాయమ్మా. ఇంకేం కావాలా కన్యారాశి వాళ్ళకి చెప్పు. విద్యార్థులు తెగ చదివి పడేస్తారు. సరస్వతి పూనేసిందా అన్నట్టు తెగ చదువుతారు. కాబట్టి ఏమీ ప్రాబ్లం లేదమ్మా. బ్రహ్మాండంగా ప్రేమ వ్యవహారాలు కూడా వీళ్ళకి సక్సెస్ అయిపోయి కన్యారాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ప్రేమ వివాహాలు, నువ్వు అడుగుతూ ఉంటావు కదా వివాహాలు ఎలా అవుతాయా అని, అలా ప్రేమ వివాహాలు కూడా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కండిషన్ ఒకటే, పెళ్ళికి ముందు ప్రేమించుకుంటారు, పెళ్లి తర్వాత కొట్టుకుంటారు. ఇప్పుడు గ్రహస్థితి ఆ విధంగా ఉందమ్మా కన్యా రాశి. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది గురుగారు? నరాల వీక్నెస్, షేక్ బాడీ. ప్రభుదేవ డాన్స్ వేస్తాడు చూడు, అలా అంత షేక్ లాగా వీళ్ళకి నడువు నొప్పులు, నడువు అలా 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 అయిపోతుంది. నడువు మనం నొప్పులు. తినే ఫుడ్ అలాగే ఉంటుంది. అది వీళ్ళు న్యూట్రిషన్ ఫుడ్ తినరు. బర్గర్లు, పిజ్జాలు తింటే ఏమవుద్దమ్మా, నడుములో బలం తగ్గిపోద్ది. అండ్ పాపం ఆడవాళ్ళకి డెలివరీ అప్పుడు నడుముకి ఈ ఇంజెక్షన్ చేస్తారు అవును. కాబట్టి వీళ్ళకి నడుముకు సంబంధించి, వెర్టిబ్రల్ కాలమ్కి సంబంధించి, మోకాళ్ళ నొప్పులకి ఈ వ్యాధులు తప్ప మిగతా అంత ఆరోగ్యం అంతా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా కన్యా రాశి వాళ్ళకి. ఓకే. ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే ఇంకా బాగా జరుగుతుందంటారు గురువు? కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు కొంచెం చాదస్తం బాగా పెరిగిపోద్ది. మే హ్మ్. 29వ తేదీ తర్వాత ఫారెన్ వెళ్ళిపోతారు. హ్మ్. పబ్స్, రెస్టారెంట్స్‌కి వెళ్ళేటటువంటి కొంతమంది ఉంటారు. హ్మ్. వాళ్ళు ఇప్పుడు దేవాలయాల చుట్టూ తిరుగుతా ఉంటారనమాట. అంటే కేతువు యొక్క ప్రభావం. హ్మ్. అలాగే
మనకి వీళ్ళకి మెయిన్‌గా ఏంటంటే రాహువు, శని బాగుండలేదు. కాబట్టి ఏదో ఒక గ్రహాన్ని మనం పాసిఫై చేసుకోవాలి. కాబట్టి శని జపం చేసుకోండి. శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. రావి చెట్టుని సెలెక్ట్ చేసుకోండి. ఆ రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ చక్కగా రావి చెట్టుకి మనం చక్కగా ప్రదక్షిణలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ మహామంత్రంతో 108 సార్లు చేసుకోవాలి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క శని ఎప్పుడు సంతోషిస్తాడంటే వికలాంగులకి, పేదవారికి దానాలు చేస్తే మాత్రమే మీకు సంతోషిస్తాడు. అంతేగాని నువ్వు దేవాలయాలకెళ్ళి పంతులు గారు చెప్పారని 2,00,000, 4,00,000 పెట్టి హోమాలు ఇవన్నీ చేయించుకున్నా కూడా నీకు ఏ విధమైనటువంటి ఫలితము ఇవ్వడు. ఎందువలనంటే శని జగద్గురువు. ఆ జగద్గురువు యొక్క అనుగ్రహంతో గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే కర్మలు తీసేస్తాడు. కాబట్టి కర్మలు పోతేనే మనకి యోగం పుడుతుంది. కాబట్టి ఫలితం ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా ఫలితం ఇచ్చేది దేవుడు కాదు, గురువు అంటే శనీశ్వరుడు. కాబట్టి ఆయన సంతోషించేదెప్పుడు నువ్వు పేదోళ్ళకి ఖర్చు పెట్టేయాలా, వికలాంగులకు ఖర్చు పెట్టేయాలా. ఇదే మన ధర్మశాస్త్రం కూడా చెప్తుంది. నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా మాకు అనవసరం. నువ్వు మాత్రం 10% ఖర్చు పెట్టాలి. ఇలా చేసుకుంటే సరిపోతుందమ్మా.